లార్డ్. ఇదే కాలము దేవుడి మీద దీవించిన గాక. ఈరోజు చక్కగా దేవుడి యొక్క వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుంది. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన హృదయంలో దుఃఖము, బాధ, వేదన, కష్టాలు, శ్రమలు అనేకములుగా ఉంటా ఉన్నాయి. కానీ వాటన్నిటికీ ఆదరణ కలగాలంటే ఏ మనుషుడు ఆదరించినా అది పోదు. కానీ కేవలము దేవుడు మాత్రమే, ఆయన్నే మనకు తల్లిగా, తండ్రిగా మనం ఆదరించినప్పుడు మాత్రమే అవన్నీ దూరం అవుతాయి. కాబట్టి ఉదయకాలము చక్కగా పూర్ణ మనసుతో ఆయనను స్తుతించు, యేసయ్యను గణపరచు, ఆరాధించు. ఆయన ఆదరణ దేవుడిని హృదయంలో అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.